పాడిపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పాడిపేట గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు మనకిచ్చిన ఈ స్వాతంత్రం మనం కాపాడుకోవాలని, ముఖ్యంగా యువత చెడ్డదోవ పట్టకుండా దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. జాతి మత కుల భేదాలు లేకుండా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది జెండా పండుగ మాత్రమే అని అన్నారు. ఐక్యమత్యంగా పోరాడితేనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. పాడిపేట గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రామ పంచాయతీ ఈవో, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ వార్డు మెంబర్లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు పాడిపేట గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాడిపేట ప్రాథమిక పాఠశాలలో మరి పాడిపేట సచివాలయంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ప్రతి ఒక్కరూ పాడిపేట గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది మరియు వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, విఆర్ఓ, ఉపాధ్యాయులు, బడి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారు. దేశంలో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఏదైనా పండుగ జరుపుకోవడం అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వం బాగా చేయాలని ఈనాడు గ్రామ ప్రజలంతా కూడా వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. అందువల్ల ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఈ స్వాతంత్ర సందర్భంగా ఎమ్మెల్యే గారి పిలువర్తి నాని గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులకు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.